1,90 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో మన పార్కులు అడుగుపాలెం గ్రామంలో ప్రధానంగా 10 లక్షల రూపాయలతో ఇవాళ సీసీ డ్రైన్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మంత్రి గారికి అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల ఎక్కడైతే కార్యక్రమాలు ఆ గ్రామంలో మన జనసేన బీజేపీ కూటమి నాయకులతో ఈ శంకుస్థాపన చేయడం జరిగిందని, అందులో భాగంగానే ఈవేళ మన కూటమి నాయకులతో కలిసి అడుగుపాలెంలో కూడా శంకుస్థాపన చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. కాబట్టి మనందరూ కూడా గత 5 ఏళ్లలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యంగా ఉంది. కానీ మన ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఇదంతా కూడా మన గ్రామస్తులంతా గ్రహించుకుని ఎప్పుడు కూడా అభివృద్ధి చేసి మన రామాయణ గారికి మన కుటుంబ ప్రభుత్వానికి అండగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు పాలకొల నియోజకవర్గం మరి అడవిపాలెం గ్రామంలో మరి ఈ విధంగా మరొక మంచి కార్యక్రమం, మరి గ్రామ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేయడానికి మరి కూటమి నాయకులకు మరి గౌరవ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు బాధ్యత అప్పగించారు. అయితే నిమ్మల రామానాయుడు గారు ఇప్పటి వరకు ఆయన మరి మంత్రిత్వ శాఖ తీసుకున్న తర్వాత సుమారు 1000 కోట్లు పైబడి నిధులు తీసుకురావడం అంటే ఆషామాషి విషయం కాదు. మాటలు అనేవాళ్ళు, కబుర్లు చెప్పేవాళ్ళు అలా చెప్పుకుంటూ పోతారు. పనిచేసేవాడికి అదేమీ ఏర్పడో. ఆయన చేసేది ఒకటే, పట్టణాభివృద్ధి, గ్రామాల అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, ఆ తర్వాత ఆయన తీసుకున్నటువంటి శాఖ అభివృద్ధి. ఖచ్చితంగా ఆయన తీసుకున్నటువంటి శాఖకు 100కి 100 రూపాయలు మరి న్యాయం చేసి కూటమి నాయకులతో జనసేన బీజేపీ టీడీపీ నాయకులను కూడా ముందుకు నడిపిస్తూ అనేక మరి అభివృద్ధి కార్యక్రమాలతో మరి దూసుకుపోతున్నటువంటి గౌరవ నిమ్మల రామానాయుడు గారు మరి ఎవరైనా ఏదైనా అంటే దానిని ఎట్టి పరిస్థితుల్లో ఆయన మనసుకు తీసుకోరు. ఈ చెవితో వదిలేసి ఒకవేళ అది నిజంగా సమస్య ఉన్నట్లయితే కనుక దాన్ని పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు ఏమీ అనకుండా ఆ సమస్యను కూడా పరిష్కరించేటువంటి దిశగా ఆయన అడుగులు వేస్తారని మరొక్కసారి తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా మరి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గ్రామాల అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి ప్రతి గ్రామానికి కూడా ప్రత్యేక నిధులను శాంక్షన్ చేయించడంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారనే విషయం మీ అందరికీ తెలియాలి. అలాగే మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు ప్రతి శాఖలోంచి కూడా కొద్ది అమౌంట్ ఇక్కడికి తెచ్చి పాలకొల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో మరి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎవరైనా ఒకవేళ మరి విమర్శలు గుప్పిస్తే కనుక ఆ విమర్శలు ఒక్కసారి వినండి. మరి రామానాయుడు గారు చేసిన అభివృద్ధిని పక్కన పెట్టి చూడండి, ఆ విమర్శలు ఆటోమేటిక్గా గాల్లో తేలిపోతాయి. కాబట్టి అభివృద్ధి చేసేవాడు, పని చేసేవాడు విమర్శలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనకి విమర్శలు పట్టించుకోవడానికి తీరికే లేదు. అభివృద్ధి చేయడానికి ఆయన పడుకోవడానికే ఆయనకి సమయం లేదు. కాబట్టి అటువంటి గొప్ప నాయకుడిని మరి కూటమిలో మంత్రిగా మరి ఎన్నుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అటువంటి ఆయనతో నడవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రాంతాల్లో మీ ఏరియాల్లో తెలియజేయాలని మరొకసారి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. జై జనసేన. జై రామానాయుడు గారి నాయకత్వం, రామానాయుడు గారి నాయకత్వం, రామానాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ.